ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మరియు నిప్పు వంటి ధైర్యవంతులు. కాబట్టి కాలజ్ఞాన రహస్యాలను మరియు అపారమైన ధనాన్ని, విశాలమైన స్థిరాస్తిని మీ వైపు ఆకర్షించబోయే ఈ అద్భుతమైన శుభ వీడియోను వీక్షిస్తున్నారు. మీ జీవితంలో ఒక గొప్ప సాహసోపేతమైన అనివార్యమైన మలుపు తిరగబోతుంది. అది మీ పౌరుషానికి తగిన చరిత్రాత్మక విజయాన్ని అందిస్తుంది. చూడండి స్నేహితులారా, ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఒక సానుకూల సంచలనం, ఒక మహోజ్వల విప్లవం సృష్టించబోతుంది. అవును, నేను మీకు అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ అదృష్టంలో ఒక గొప్ప అద్భుతమైన పోరాటం, ఒక దివ్యమైన యోగం జరగబోతుంది. మీరు కేవలం ధనాన్ని ఆకర్షించడమే కాదు, మరియు స్నేహితులారా, తరతరాలు నిలిచిపోయే స్థిర సంపదను, భూమి సంబంధిత అఖండ ఐశ్వర్యాన్ని మీ అద్భుతమైన నాయకత్వ పటిమతో, దండన శక్తితో సృష్టించబోతుంది. దానికి గల గంభీరమైన కారణం వింటే మీరు పూర్తిగా ఆశ్చర్యపోతారు మరియు పరవశించిపోతారు. అసలు మన జీవితంలో ఈ శుభ సంఘటన, ఈ రాజయోగం ఎందుకు జరుగుతుంది మరియు రాబోయే 24 గంటలలో మీతో ఏ అద్భుతమైన ఒప్పందం, ఏ శక్తివంతమైన అనుబంధం ఏర్పడుతుంది. దీని ద్వారా మీ పీడించే కష్టాలు, శారీరక బాధలు, శ్రమ ఫలితం దక్కకపోవడం, ఆర్థిక ఇబ్బందులు అన్ని శాశ్వతంగా మూలంతో సహా ముగిసిపోతాయి అని మీరు చాలా ఆశ్చర్యపడతారు. అందుకే మీరు ఏమాత్రం భయపడకండి. దృఢంగా, ధైర్యంగా యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఏది జరగబోతున్నా అది ఉన్నతమైన గ్రహ గోచారం మరియు సాక్షాత్తు దైవ నిర్ణయం ప్రకారం మీకు అపారమైన శక్తిని, భూమి యోగాన్ని ఇచ్చే విధంగా జరగబోతుంది. ఈ వీడియో మీకు మీరు ఊహించని పరిష్కారాన్ని, భవిష్యత్తుకు సరికొత్త విజయవంతమైన మార్గాన్ని చూపించబోతుంది. అవును, మరి మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త పరాక్రమ స్వర్ణ సమయం ప్రారంభమైంది. ఇది మీతో ఒక దివ్యమైన, ధైర్యవంతమైన ఒప్పందం చేయాలనుకుంటుంది. మీ అదృష్ట తాళాన్ని మీ పరాక్రమంతో తెచ్చుకోవాలనుకుంటుంది. అందుకే మీరు ఇప్పుడు తెలివి లేని వారిలా అజాగ్రత్తగా ప్రవర్తించకూడదు. ఏమైనా జరగనివ్వండి, కానీ ముందుగా ఒకసారి మా ఈ అత్యంత విలువైన వీడియోను రహస్యంగా, ఒంటరిగా, శ్రద్ధగా పూర్తిగా చూడండి. మరియు ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజు ఒక అతిపెద్ద గంభీరమైన కారణం మీ ఎదుట నిలిచింది. మీరు అకస్మాత్తుగా ఊహించని ధనాన్ని, స్థిరాస్తులను, భూమి సుఖాలను మీ వైపు అయస్కాంతంలా ఆకర్షించబోతున్నారు. ఈ మహత్తర విషయాలు విన్న తరువాత కొంతమంది శత్రులకు ఇది తీయగా అనిపించకపోవచ్చు, కానీ చేదుగా ఉండవచ్చు. కానీ దీని వెనక ఉన్న సత్యం, మీకు లభించే విజయం, మీ జీవితంలో వచ్చే సౌభాగ్యం చాలా తీయనిది, మధురమైనది. అంటే సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు మరియు నిరంతర మానసిక బాధలు రెండింటికి శాశ్వతమైన, దివ్యమైన పరిష్కారం లభించబోతుంది. మరియు గత సంవత్సరాల క్రితం మీరు ఎంతగానో పరాక్రమంతో పోరాడినా మీకు జరగని అద్భుతం ఇప్పుడు మీకు దక్కబోతుంది. అందుకే ముందుగా మీరంతా కళ్ళు మూసుకోండి, మీ హృదయాన్ని దైవానికి అంకితం చేయండి. మీరు ఈ దివ్య సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుడిని సర్వస్వంగా భావిస్తే, మరియు స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో అత్యంత భక్తితో, శ్రద్ధతో తప్పకుండా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా రాయడం ద్వారా పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు మేలు చేస్తారు. అంటే అన్ని సమస్యల నుండి మీకు విముక్తి ఇస్తారు. మరియు మీ ఆగిపోయిన పని ఏది ఉన్నా, మీ కలలు ఏవి ఉన్నా అవి త్వరలో పూర్తవుతాయి. మరియు కామెంట్ సెక్షన్ లో కూడా ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. ఫలితం మీరే చూస్తారు. మరి స్నేహితులారా, నిజంగా ఇప్పుడు మీరంతా ఆశ్చర్యానికి గురయ్యి ఉంటారు. మీ హృదయంలో ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక ఉత్సాహత నడుస్తుంది. నిజంగా ఈ అద్భుతం, ఈ రాజయోగం ఎక్కడి నుండి వచ్చింది? దీని కారణంగా ఇప్పుడు గొప్ప ధనం, ఇల్లు, స్థిరాస్తి అంతా మీ వైపు ఆకర్షితం కాబోతుంది. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు అత్యవసరంలో తమ విలువైన ఆస్తిని బలవంతంగా అమ్ముకుంటారు. ఇది మీకు కూడా తెలుసు. మరియు కొంతమందికి డబ్బు అత్యవసరమైనప్పుడు లేదా వారి జీవితంలో కొన్ని కష్ట సమయాలు నడుస్తున్నప్పుడు వారు ఈ ఆర్థిక ఒప్పందాన్ని, ధనాకర్షణ ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మీపై ఎలాంటి బలవంతం లేదు, కేవలం గ్రహాల అనుకూలత మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా మీ అధిపతి కుజుడి బలం. అందుకే మీరు చింతించకండి, భయపడకండి. నేను దీనికి సమాధానం మీకు వివరంగా, స్పష్టంగా చెప్పబోతున్నాను. మరియు ఈ సంఘటన గురించి మీరు ఏమాత్రం టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే స్నేహితులారా, మొదటిసారిగా ఈ సమయమే మిమ్మల్ని నిజమైన ధైర్యంతో పరీక్షించాలనుకుంటుంది. మీ అద్భుతమైన నాయకత్వ పటిమను అభినందించాలనుకుంటుంది. ఇది నిజంగా మీతో ఒక అద్భుతమైన, లాభదాయకమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటుంది.
ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే మీరు కూడా బలహీనులు కాదు. మీలో ధైర్యం, పరాక్రమం మరియు తెలివి ఏమాత్రం తక్కువ లేదు. అందుకే ఇప్పుడు మీరు రాబోయే 24 గంటల్లో జాగ్రత్తగా, తెలివిగా మరియు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అడుగడుగున వివేకంతో, సైన్యంతో నడిపినట్లుగా వ్యవహరించాలి. మరియు స్నేహితులారా, ఎందుకంటే ఒక అఖండ పరాక్రమ తుఫాను కూడా రాబోతుంది. కానీ అది కేవలం అపారమైన ధన ప్రాప్తి దిశ నుండి, స్థిరాస్తి యోగం వైపు నుండి రాబోతుంది. కానీ దివ్య తుఫాను రావడం వల్ల మీకు ఎలాంటి నష్టమైతే జరగదు. కేవలం అనూహ్యమైన లాభమే. అవును, మీరు మీ చెవులతో సరిగ్గా వింటున్నారు. ఇది శుభ సంకేతం. ఈ దివ్య అదృష్టం రావడం వల్ల మీలాంటి అదృష్టవంతుల జీవితాలు పూర్తిగా మెరుగుపడతాయి మరియు మీ కర్మఫల బాధ కూడా తొలగిపోతుంది. మీకు మీరు ఎప్పుడు పొందలేని శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి. మరియు మీ రాశికి అధిపతి అంగారకుడు శక్తి, ధైర్యం మరియు భూమి కారకుడు. మీ ఈ స్వభావంలో ఉన్న సాహసం, చొరవ మరియు పోరాట స్ఫూర్తి వలన మీరు సహజంగానే ధనాన్ని, ఉన్నత అవకాశాలను, భూమి సంబంధిత లాభాలను మీ వైపుకు ఆకర్షిస్తారు. మీరు జీవితానికి ఒక సవాలుగా స్వీకరించి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. అయితే ఈ ప్రపంచంలో మీరు చాలా సార్లు కష్టాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు. మీకు ప్రతి విషయం తెలుసు మరియు మీరు సజ్జనుల ద్వారానే ప్రతిదీ అర్థం చేసుకునేటటువంటి వివేకాన్ని కలిగి ఉన్నారు. కానీ 24 గంటలలో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ శత్రులు సృష్టించే చిన్నపాటి దురదృష్టకర సంఘటనలు జరిగిన వాటిని మీ ధైర్యం, మీ తెలివితేటలు మరియు మీ దూకుడు దృక్పథం మాత్రమే పరిష్కరించగలవు. మరో మార్గమైతే లేదు. అవును స్నేహితులారా, మరియు ఈ సంఘటన ఏ పరిస్థితిని సృష్టిస్తుంది అనే విషయానికి వస్తే, ఆస్తిని కొనడం మరియు విక్రయించడం లేదా గొప్ప ధనాన్ని ఆకర్షించడం అనేది జరుగుతూనే ఉంటుందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇది మీ జాతకంలో బలమైన యోగం మరియు బహుశా మీతో కూడా ఇది జరిగి ఉండవచ్చు. కాబట్టి దీని గురించి ఎక్కువ భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే మాకు సమాచారం అందింది. కానీ ఈ సమాచారం కొన్ని విభిన్న శుభకరమైన మార్పులైతే చేస్తుంది. అనగా ఏ వ్యక్తి అయినా తమ పాత ఆస్తిని అమ్మాలనుకుంటే మరియు 24 గంటలలో ఆ పని అతి తక్కువ సమయంలో అత్యధిక ధన లాభంతో పూర్తవుతుందని అర్థం చేసుకోండి. మరియు దీని ద్వారా అతనికి అనూహ్యమైన ధన లాభం లభిస్తుంది. మరియు మీరు ఎంత పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంటారో మీరు దానిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే మన పరమశివుడు కొంతమంది మాటలను విన్నారు, వారి భక్తిని మెచ్చారు. చాలా మంది వ్యక్తులు ఈ సమస్యలతో చాలా రోజులుగా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ సమస్యకు కూడా శాశ్వతంగా పరిష్కారం లభించబోతుంది. దీనికంటే మంచి సంకేతం మీకు ఇంకేముంది? మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే 24 గంటలలో చాలా విభిన్న మార్పులు జరగబోతున్నాయి. కానీ మార్పులు జరగడం వల్ల మీ హృదయంలో కూడా తేలిక పడుతుంది, సంతోషంతో నిండిపోతుంది. మరి మీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు కూడా రాబోతుంది. మీరు ఏమి కావాలంటే అది ధైర్యంగా నాయకుడిలాగా చేయగలరు. అంటే ఒక విధంగా మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ధర్మాన్ని అనుసరించి నడుచుకునే హక్కు, స్వేచ్ఛ మీకు లభించబోతుంది. మరియు మీ ఇష్టం ఎక్కడెక్కడ నడవబోతుందో కూడా మేము ప్రశాంతంగా, వివరంగా మీకు చెప్పబోతున్నాము. మీరు మా మాట విన్న తరువాత దానిని విస్మరించకూడదు, అజాగ్రత్త చేయకూడదు. మీరు దానిని మీ జీవితం అంతా పూర్తిగా ఉపయోగించుకోవాలి. మరియు ఇప్పుడు గ్రహ గోచారంలో ఏర్పడబోయే కుజ గురు మహారాజ యోగం కారణంగా మీ కొన్ని కలలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలి మరియు మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మరియు ఈ ధైర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా మేము మీకు చెప్పబోతున్నాము. మరి స్నేహితులారా, ఇప్పుడు గొప్ప ధనం, ఇల్లు మరియు ఆస్తి అంతా మీ వైపు అయస్కాంతంలా ఆకర్షితం కాబోతున్నాయి. జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని బాధించిన వారికి చెమటలు పట్టబోతున్నాయి, వారి కష్టాలు మొదలవుతాయి. అలాగే ఈ రాబోయే 24 గంటలలో జరగబోయే ఈ శుభ సంఘటన మీ శత్రువులను పూర్తిగా శాశ్వతంగా నాశనం చేస్తుంది. జీవితంలో ఈ సంఘటన ఏర్పడడం అనేది పాపపు కర్మకు దైవం ఇచ్చే శిక్ష అని అంటారు. మరియు ఈ రోజు మీ జీవితంలోని శత్రువులకు ఆ శిక్ష లభించబోతుంది. మరియు పరమేశ్వరుడి యొక్క చాలా పెద్ద న్యాయమైన నిర్ణయం వచ్చింది. మరియు మీ జీవితంలో ఈ శుభ సంఘటన జరిగి తీరుతుంది. కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చి నిలబడవు. మరియు ఇక్కడ మనం ప్రతిదీ ధన రూపంలో, సుఖాల రూపంలో ఆకర్షించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అలాంటి కష్టం కూడా వస్తుంది. ఆ కష్టాన్ని దూరం చేయడానికి మనం చాలా వరకు దిగజారవలసి వస్తుంది. ఈ దిగజారడం అనేది పాపపు కర్మలు చేసే వారికి మాత్రమే వస్తాయని కూడా గుర్తుంచుకోండి. స్నేహితులారా,
స్నేహితులారా, ఈ సంఘటన ఇప్పుడు మీ శత్రులను నిజంగా నాశనం చేసి వదిలిపెట్టబోతుంది. ఎందుకంటే ఈ రోజు వారికి వారి పాపపు కర్మలు పూర్తి శిక్ష తగిన ఫలితం అయితే లభించబోతుంది. మీ జీవితంలో కర్మల ఫలితం ఎప్పుడు ఇలా ఉంటుందని మీరు ఊహించి ఉండారు. మరియు ఈ రోజు జరగబోయే ఈ సంఘటన మీ జీవితంలో ఎల్లప్పుడూ మీ బలహీనతను ఉపయోగించుకునే వారికి అతిపెద్ద గుణపాఠం నేర్పుతుంది. మీరు ఇతరుల బలహీనతను ఉపయోగించుకుంటే ఒక రోజు మీ బలహీనతను కూడా ఎవరైనా ఒకరు తప్పకుండా ఉపయోగిస్తారని అంటారు. మరియు ప్రజలు మీకు కొంతకాలం అంత బలహీనత కలిగించారు. అలాగే అక్కడ మీరు మీ కొన్ని విలువైన వస్తువులు, భూమి కూడా అత్యవసరంగా అమ్మవలసి వచ్చింది. కానీ ఈ రోజు అదే కర్మ ఫలితం మీ శత్రులకు, మీకు కీడు చేసిన వారికి లభించబోతుంది. మరియు మీ జీవితంలో కూడా న్యాయం చాలా సరైన పద్ధతిలో వేగంగా జరగబోతుంది. ఈ న్యాయం ద్వారా మీ అందరికీ జీవితంలో ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. మరి మీ జీవితం ఒక్కసారిగా అనుకూలకంగా యుద్ధంలో గెలిచినట్లుగా మారిపోతుంది. మరియు స్నేహితులారా, మంగళవారం రోజున ఉపవాసం లేదా ఉదయం పూట శుచిగా ఉండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దక్షిణామూర్తిని అత్యంత భక్తితో పూజించండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని లేదా శ్రీ హనుమాన్ చాలీసాను కనీసం 11 సార్లు చదవండి. ఇది మీ రాశికి కుజుడి బలంతో పాటు గురువు అనుగ్రహాన్నిచ్చి మీ ఇంట్లో స్థిరధనాన్ని, అఖండ భూమి సౌభాగ్యాన్ని, విజయ పరాక్రమాన్ని ప్రసాదిస్తుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి మంగళవారం రోజున ఎర్రటి కందిపప్పు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు లేదా రాగి పాత్రను పేదవారికి లేదా ఆలయంలో దానం చేయడం వల్ల అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. మరియు కుజ మహాదశ బలంగా మారుతుంది. మరియు ఒక వ్యక్తి తన విలువైన వస్తువును కోల్పోయినప్పుడు, ఆ వస్తువు అతనికి దూరమైనప్పుడు తనకి చాలా బాధ కలుగుతుంది. వారి ముఖంలో చాలా బాధ చూస్తారు. మరియు ఈ బాధ మీ జీవితంలో కూడా జరిగింది. మీ బాధను ఈ ప్రపంచంలో ప్రజలు చాలా మంది ఆస్వాదించారు. మీ శత్రువులు, మీ కొంతమంది బంధువులు కూడా ఇవన్నీ కూడా చూశారు. కానీ స్నేహితులారా, ఈ రోజు పూర్తి లెక్కైతే ఉంటుంది. మీరు ఏదైనా ఒక రోజు నిలబడి వినోదం చూస్తే మీ వినోదాన్ని కూడా ఒక రోజు ప్రపంచం మొత్తం తప్పకుండా చూస్తుందంటారు. మరియు ఇదే సంఘటన మీ జీవితంలో ఇప్పుడు సంతోషాన్ని, ఉల్లాసాన్ని తెస్తుంది. అంతేకాకుండా జీవితంలో గొప్ప విషయాల గురించి కూడా మీకు చాలా పెద్ద ఆనందాలు కూడా ఇవ్వబోతుంది. మరి చాలా భయంకరమైన మార్పులు అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు పరమేశ్వరుడు మీ అదృష్టంలో ఒక కొత్త రకమైన అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఏదైనా దేవత యొక్క దయ మనపై ఉంటే, మన జీవితంలో ఏదైనా సమస్య నడుస్తుంటే ఆ సమస్య కూడా చాలా వరకు దూరం అవుతుందని అంటారు. మరియు మీ జీవిత సమస్య కూడా దూరం కాబోతుంది. పరమేశ్వరుడు స్వయంగా మీతో ఒక నీడలా నిలబడి ఉంటారు. మరియు మీ జీవితంలో ప్రతి సుఖం మరియు సంపద మీకు లభించబోతుంది. మీరు మీ జీవితంలో ఏదైనా వస్తువును ఎప్పుడైనా కోల్పోయి ఉంటే, మీకు కూడా ఏదైనా వస్తువును అమ్మవలసి వస్తే, మీ పరిస్థితిని మిమ్మల్ని బలవంతం చేసి ఉంటే, ఆ వస్తువు ఈ రోజు మీ వద్దకు తిరిగి రాబోతుంది. లేదా దానికంటే విలువైనది మీకు లభిస్తుంది. మీ జీవితంలో మీ సుఖ సంపదపై ఎవరైనా ఆక్రమించుకొని ఉంటే, ఈ రోజు ఆ విషయం కూడా మీ హక్కు యొక్క సంతోషాన్ని మీకు తప్పకుండా ఇవ్వబోతుంది. మరియు సాక్షాత్తు పరమేశ్వరుడి దయ వల్ల మీ అదృష్టం పువ్వుల మాదిరిగా వికసించి పరిమళిస్తుంది. జీవితం ఒక రోజు తప్పకుండా మారుతుంది అని అంటారు. మీరు ఈ రోజు ఎవరికన్నిటికీ కారణమైతే, ఒక రోజు మీరు కూడా మీ జీవితంలో ఏడవవలసి వస్తుంది. ఈ సంఘటన ఈ రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జీవితం మద్దతు ఇస్తే మనిషి చాలా ముందుకు వెళ్తాడు. సమయం చెడ్డగా ఉంటే మనిషిని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లవలసి వస్తుంది. మరియు ఎక్కడో చూస్తే ఈ సమయంలో చాలా రోజులుగా చెడ్డగా నడుస్తుంది. కానీ ఇప్పుడు సమయం మారింది. జీవితం కూడా ఇప్పుడు మారబోతుంది. మరియు మీ జీవితంలో నెమ్మదిగా పెద్ద సంపదను పొందబోతున్నారు, సంపాదించబోతున్నారు. దానిని చాలా బాగా కొత్త జీవితంలో ఆనందించబోతున్నారు. మరియు స్నేహితులారా, జీవితం ఒక రోజు అందరిని పరీక్షిస్తుంది అని అంటారు కదా. మరియు మీరు కూడా జీవితంలో అది చూశారు. ఇప్పుడు జీవితం తప్పకుండా మారుతుంది. ఈ సంఘటన ఈ రోజు మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఇది పూర్తిగా మార్చివేస్తుంది కూడా. మరియు ఈ రోజు మీ పెరుగుదలకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. అలాగే కొత్త యోగాలు మీ జీవితంలో ఏర్పడతాయి. మీ హక్కు, సంతోషం మీకు లభించబోతుంది. హక్కు యొక్క సుఖం మీకు లభిస్తుంది. మీరు దేనికోసమైతే ఆరాటపడ్డారో ఆ విషయం మీ అందరికీ రాబోయే 24 గంటలలో తప్పకుండా లభిస్తాయి. అలాగే మరియు జీవితంలో చింత, బాధ, కష్టం అన్ని దూరం అవుతాయి. అన్ని రకాల బాధలు మరియు కష్టాలు కూడా దూరం అవుతాయి. భయపడడం మానేయండి. సుఖాలను ఆస్వాదించే సమయం వచ్చింది కాబట్టి మనసులో ఉన్న ఒత్తిడి నుండి ఇప్పుడు విముక్తి పొందే సమయం వచ్చింది. ఇందుకోసం ప్రతిరోజు శక్తివంతమైన ధ్యానం చేయండి.
మీ మనసును సమతుల్యంగా కుజుడి వలె దృఢంగా ఉంచుకోండి. మరియు స్నేహితులారా, ఈ రోజు కళ్ళు మూసుకొని ఎవరిపైన ఏదైనా బాధ్యత వదిలేస్తే అందులో విషయం చెడిపోవచ్చు. మీరు సరిగ్గా వింటున్నారు. మీరు ఇప్పుడు ఎవరిపైన బాధ్యత వదలకూడదు, లేకపోతే ఇదే జరుగుతుంది. మీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, సమయం వచ్చినప్పుడు ప్రజలు మారిపోతారు. ఈ రోజు మీ ముందు ఏదో ఒకటి చెప్పే వ్యక్తులు కొద్ది రోజుల్లో మీ ముందు వేరే ఏదైనా చేయవచ్చు. అందుకే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, బాధ్యత మీది కాబట్టి ముందుగా మీరు దానిని నెరవేర్చాలి. ఎవరిపైన వదలకూడదు, లేకపోతే అనవసరంగా మీరు తెలివిలేని వారు కూడా అవుతారు. అవును. మరి స్నేహితులారా, ఈ రోజు ఏదైనా స్నేహితుడు మీ నుండి సలహా తీసుకోవడానికి మీ వద్దకు రాబోతున్నాడు. ఏ స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడు తిరస్కరించేవాడో, అలాగే మీ సలహాలను అవమానించేవాడో మరియు మీరిచ్చే సలహాలు మంచివి కాదని భావించి దీని కారణంగా అతను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అతనికి షాక్ తగిలినప్పుడు అదే స్నేహితుడు ఇప్పుడు మీ ముందు సలహా తీసుకోవడానికి రాబోతున్నారు. కానీ కేవలం పని కోసం మాత్రమే చూడండి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి అయితే ఒకసారి దెబ్బతింటాడో అలాంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండడం చాలా అవసరం. మరియు అతను తన పని కోసం తన వద్దకు వస్తున్నాడు. కానీ అలాంటి వ్యక్తుల నుండి మీరు అనవసరంగా చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ రోజు షాపింగ్ చేయడం వంటివి ఎక్కువగా ఉండవు. కానీ ఇంట్లో పూజకు సంబంధించిన కొన్ని డబ్బులు ఖర్చు కావచ్చు. కానీ ఇందులో మీకు నష్టం అయితే జరగదు. ఎందుకంటే పూజల డబ్బు ఖర్చు అయితే పర్లేదు. ఎందుకంటే స్నేహితులారా, అది దేవుడు ఇస్తాడు. మరియు దేవుడి భక్తి కోసం మనం పూజ కూడా చేయాలి. ఇందులో మనం డబ్బు చూడకూడదు. దేవుడి పట్ల మనం ఏదైనా నిజమైన మనసుతో పూజ లేదా అనుష్ఠానం చేస్తే దాని ఫలితం మన జీవితంలో శుభంగానే పడుతుంది. మరియు రాబోయే 24 గంటలలో మీ జీవితంలో మీరు దేవుడి పట్ల ఏదైనా పూజాపాఠం చేస్తే దాని ప్రభావం మీ జీవితంలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఈ 24 గంటల వ్యవధిలో మీరు నల్ల కుక్కకు ఏదైనా ఆహారం తినిపిస్తే దీని వల్ల మీ జీవితంలో సుఖం మరియు సంపద పెరుగుతుంది. మరియు మీరు జీవితంలో మీ అభివృద్ధిని ఆపకూడదనుకుంటే మీరు ఈ సమయంలో రోజువారీ ఆవు, కుక్క, కాకి ఇంకా ఏమైనా అనేక 5 జీవులకు ఆహారం తినిపించండి. దీని వల్ల మీ జీవితంలో ధనవృద్ధికి ఎప్పుడు కొరత ఉండదు. మరి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం మరియు శాంతి ఉంటుంది. మీ జీవితంలో పరిస్థితి ఏదైనా గందరగోళంగా నడుస్తుంటే, ఏదైనా విషయంలో మీకు ఎక్కువ లోపం అనిపిస్తే మరియు మీరు నెమ్మదిగా ఏదైనా విషయంలో చాలా వెనుకబడిపోతుంటే మీరు ముందుకు సాగవలసిన చోట మీరు వెనుకటి జీవితాన్ని గడుపుతూ వస్తున్నట్లయితే మీ వెనుకటి జీవితం ఈ రోజు దూరం కాబోతుంది. మరియు ఈ రోజు మీ అందరికీ పరమేశ్వరుడి కృపతో జీవితంలో ఏదైనా మంచి చేసే అవకాశం కూడా లభిస్తుంది. మీ భవిష్యత్తును ఒక సరైన దిశ వైపు పెంచడానికి మంచి అవకాశం లభిస్తుంది. మరియు మీ భవిష్యత్తులో మీకు చాలా అవసరం ఉన్న వస్తువు ఈ రోజు మీకు తప్పకుండా లభిస్తుంది. దీని వల్ల మీ అందరి మనసులో సంతోషం మరియు సంతృప్తి రెండు కనిపిస్తాయి. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. ఆ తప్పు ఇదే. మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పని పూర్తిగా అయ్యే ముందు మీరు ప్రజల ముందు మాట్లాడవచ్చు. మీ మనసులో ఏమనుకుంటారో తెలియదు కానీ మీ జీవితంలో ఇదే అనుకుంటారని మేము అనుకుంటున్నాము. ఏమైనా పని చేస్తున్నప్పుడు ప్రజల ముందు మీరు అన్ని చెప్పేస్తూ ఉంటారు. దీని వలన మీ పని ఎప్పుడు చెడిపోతుంది. మరి దీని వల్లనే మీరు ఎల్లప్పుడూ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. కానీ స్నేహితులారా, మీ మనసులో ఏదైనా పని చేయాలనుకుంటే దానిని ఎల్లప్పుడూ మనసులోనే ఉంచుకోండి. ఈ సమయంలో మీరు ఈ విషయం గురించి చాలా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ జీవితంలో అద్భుతమైన ధనయోగం మరియు సుఖశాంతులు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.